నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నానే సబ్తో పాటు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఏపీలో ఏ విధంగా అయితే ఆశా వర్కర్లకు 10,000 రూపాయల నెలసరి వేతనం ఇస్తున్నారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు తమకు వేతన విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలానికి కన్వీనర్గా చేస్తున్నాను. ఆంధ్రాలో కూడా ఆశా వర్కర్లందరికీ 10,000 వేతనం ఇస్తున్నారు. మా తెలంగాణకు కూడా 10,000 వేతనం కావాలి. పారితోషికమే ఇస్తున్నారు. మాకు 7,000 జీతం అన్నారు. 7,000 జీతం కాదు, పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు. కాబట్టి మాకు కూడా 10,000 జీతం కావాలని మేము కోరుతున్నాము. ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. మళ్ళీ మాకేమో యూనిఫామ్స్ కూడా ఇవ్వాలి. మేము ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. మాకు రేపు నిన్న నుంచి మేము 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము. వర్ణి మండలంలో ఇవాళకి మా దీక్ష విరమించుకుంటున్నాము. రేపు 23న నిజామాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా ప్రారంభిస్తున్నాము.